అసలు పాండవుల్లో అందరికంటే నాలెడ్జబుల్ పర్సన్ ఎవరు? మనం ఆలోచించకుండా యుధిష్ఠిరుడు, ధర్మరాజు అని చెప్పేస్తాం. కానీ కాదు. పాండురాజుకి శాపం వల్ల ఎవరు పిల్లల్ని కనలేనని చెప్పి బాధపడుతూ ఉంటే కుంతిదేవి వచ్చి ఏం చెప్పారంటే, లేదు నాకు ఏదో ఒక మ్యాజిక్ స్పెల్ ఉంది నా దగ్గర. చిన్నప్పుడు దుర్వాస మహర్షి మా ఇంటికి వచ్చారు. మా ఫాదర్ ఆయన బాగా కేర్ చేసేసరికి నాకు ఒక వరం ఇచ్చారు. నేను కానీ ఏ దేవుడిని మొక్కుంటే ఆ దేవుడి ద్వారా నాకు ఒక బాబునిస్తారు అనేసి వరం ఉంది నాకు అని చెప్తుంది. ఇలా ఈ 5 మెంబర్స్ పుడతారు. ఈ 5 మెంబర్స్ నాలెడ్జబుల్ పర్సన్ ఎవరు అంటే, పాండురాజు చనిపోయేటప్పుడు ఏం చేస్తారంటే, నేను చనిపోయిన తర్వాత నా ఫ్లెష్ తినండి మీకు నాలెడ్జ్ వస్తుందని చెప్తాడు. కానీ వీళ్ళెవరు తినరు. సహదేవుడు ఒకరోజు అబ్జర్వ్ చేస్తాడు. చీమలన్నీ ఏం చేస్తుందంటే ఆ పాండురాజు ఫ్లెష్ని తీసుకెళ్తూ ఉంటే ఒక చిన్న పీస్ తీసుకొని తింటాడు. అంతే, మొత్తం తెలిసిపోతుంది. ముందు ఏం జరిగింది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ద ఎండ్ వరకు తెలిసిపోతుంది. ఆ యాంగ్జైటీలో నేను అందరికీ చెప్పేయాలని చెప్పి వెళ్ళేటప్పుడు ఒక స్ట్రేంజర్ చాపుతాడు. ఆపి, నీకు దేవుడు ఫ్రెండ్గా అవ్వడం ఇష్టమా లేదా అంటాడు. అవును నాకు ఇష్టమే అంటాడు. అయితే ఎవరికి చెప్పొద్దు, నువ్వు వాలంటీర్గా వెళ్ళి ఎవరికి చెప్పొద్దు, అన్లెస్ సార్ అంటే వాళ్ళు నేను క్వశ్చన్ అడిగితే నువ్వు ఒక క్వశ్చన్తో రిప్లై ఇవ్వు అనేసి అంటాడు. సో ఆ రోజు నుంచి లాస్ట్ వరకు ఆయనకి ఏం జరుగుతుందో తెలిసినా ఎవరికి చెప్పాడు. అండ్ ఆ స్ట్రేంజర్ ఎవరు? కృష్ణుడే వచ్చి ఆ విధంగా చెప్పి వెళ్తాడు. అండ్ ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ఫాలో.